చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసాడు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారం మోక. ఓం నమ శివాయ అనుకుంటా ఇవాళ దేశమంతా దద్దరిల్లిందనుకో రాదురి శివనామ స్మరణతోటి. ఎందుకంటే మహాశివరాత్రి ఆయే. ఇక జనమంతా మాపటిలేమో జాగారం ఉంటారు, పొద్దంతా ఉపాసం ఉంటారు, పూలు పండ్లతోటి శివునికి అభిషేకాలు చేసుకుంటా శైవ క్షేత్రాలన్నీ మారుమోగినాయి అనుకో రాదురి. ఒక్కటేనా రెండనా దేశమంతా దదరిల్లిపోయింది. అబ్బాబ్బాబ్బా. ఇక ఈడ ఎములాడ మొదలు పెట్టుకొని అటు చెరువు గట్టు కానీ ఇటు కానీ అటు కానీ ఎటు చూసినా శివయ్య నామస్మరణ ఉన్నదనుకో రాత్రి. ఇంకా అట్లా సెల్ ఫోన్లలో స్టేటస్లు చూడాలి. ఓ అమ్మో ఎవరు స్టేటస్ చూసినా శివుని బొమ్మలు ఏందే లేదు అనుకో రాదురి. అగో గంతగానం అయింది శివరాత్రి. మరి మీ అందరికి కూడా తెలుగు జనాలకు అయితే నేను మాస్ మలన తరపుకెళ్ళి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటా. మరి ఏడేడెట్ట ఎట్లయింది ఏం కథ, శివుని ఎవరెవరు కొలిచిరు, ఎవరెవరు తలిచిరు, ఏమేం కోరికలు కోరుకున్నారు, ఎట్టెట్ట కొలిచిరు అనేది ఒకసారి చూద్దాం రారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా ఇవాళ శివరాత్రి కోరిగా జనాలు జాగారాలు చేసుకుంటా. అబ్బాబ్బాబ్బాబ్బా తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న ఏడ ఉన్న శైవక్షేత్రాలన్నీ మారుమోగిపోతున్నాయి అనుకో రాదురి. ఓం నమ శివాయ అనే నామస్మరణతోటి శివునికి భక్తులు మామూలు సమర్పిస్తురా. అబ్బాబ్బాబ్బా ఏం పూజలు, ఏం నోములు, ఎక్కడి కథ, ఏం కారకానా. ఇక గిడ తెలంగాణలో కరీంనగర్లో ఉంటుంది కదా నువ్వు ఉమ్మడి కరీంనగర్ వేములవాడ కాడ వేములవాడ క్షేత్రంలో అయితే నాయన భక్తులు ఓయ్ అమ్మ అబ్బాబ్బాబ్బా అర్ధరాత్రి లేదు పగలు లేదు, ఏం జనము ఎక్కడి జనము. ఓం నమ శివాయ అనుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా మొక్కుకుంటా దేవుణ్ణి మమ్మల్ని చల్లగా చూడాలి నాయన, మా పిల్ల జల్ల మంచిగా ఉండాలి, అట్లుండాలి ఇట్లుండాలని దేవునికి చిన్నసనగా చేస్తున్నారా. ఒక పారి చూద్దాం రారి. చూసిన ఆరులో ఎట్లున్నది ఇక వేములవాడ శైవక్షేత్రము. అబ్బో మామూలు క్షేత్రం కాదు అది. ఎందుకంటే భక్తులు కోటాను కోట్ల మంది వచ్చిరు అనుకో రాదురి. అబ్బాబ్బాబ్బా ఇరుసుకపడ్డారు జనం ఎక్కడికక్కడ. ఎక్కడికథ ఏం కారకాలని ఆయన. ఇక ఆ శివయ్య అందరిని చల్లగా చూడాలని, నిమ్మలంగా ఉంచాలని, రందులు దించాలని అన్నిటిని కోరుకుంటా ఓహో ఓం నమ శివాయ మూతతోటి మూత మోగిపోయింది అనుకో రాదురి. అవ్వ ఎక్కడి కథ ఏం కారకానా. భక్త కోటి జనం ఎంత నమ్ముకున్నారు శివయ్యని అంటే దేవుళ్ళల్లా శివునికి ఉన్న ప్రాధాన్యత ఇంకెవరికి లేదనే చెప్పాలి వాస్తవం చెప్పాలంటే. అగో గంతగానం ఉన్నది జనం. మరి గంత ఉన్నప్పుడు ఉండదు అనుల్లా. ఇక దానికి తోడు ఇప్పుడు నైట్ అంతా జాగరణ చేసి పొద్దంతా ఉపాసం ఉండి వామ్మో శివరాత్రి అంటే మామూలుగా ఉంటుంది. మామూలు రాత్రి కాదు శివరాత్రి. అస్సలు భక్తులతోటి సందడి అందరు ఇవ్వాలి. ఓం నమ శివాయ ఒకటే ముచ్చట ఇవ్వాలి. ఏడ మాట్లాడుకున్నా గది ఒకటే ఉన్నదనుకో రాదుర్లిగా. అబ్బాబ్బాబ్బా ఏమి జనం ఎక్కడి జనం వల్ల. ఒక్క శైవక్షేత్రం అని కాదు ఇక ఏడ ఉన్నా గంతే ఉంది తెలంగాణలో కానీ ఏపీలో కానీ. అయ్యా శివరాత్రి ఏమో కానీ శివరాత్రి కాంచెలు చూసుకుంటే ఇవాళ దునియాల మందిని ముంచి మంగళారతి వాడాలని చూసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు అనుకో రాదురి. పిల్లలు తాగే పాల కాంచెలు మొదలు పెడితే అమ్మమ్మ ముసలోళ్ళు వేసుకునే మందుల దాకా ఏడ చూసినా కల్తీరా. కల్తీ మొత్తం గలత్. ఎట్లా చేస్తున్నారు అంటే ఒక్కటి కాదు రెండు కాదు నాయన. ఏ దందని చెప్పాలి, ఏ గిరాకీ అని చెప్పాలి, ఎక్కడ ముచ్చటని చెప్పాలి. తినే టిఫిన్ దగ్గర కల్తేనా, కొనుక్కునే లడ్డు దగ్గర కల్తేనా, ఏడ చూసినా కల్తేనా. ఈ కల్తీ లేని రోజులు ఎన్నడూ పోతాయో ఏం కాతో. కల్తీ మనసు ఉన్నప్పుడు అసలు మనుషులనే కలుతున్నప్పుడు ఇక రోజులు ఎడబోతాయి, ఏడికెళ్ళి వస్తాయి, మంచి రోజులు ఎందుకు వస్తాయి. మందిని ముంచాలే మనం బంగాళాలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది మోపారు. ఇప్పుడు గదే అవుతున్నది. ఇక జుడుకి ఎంత కలుతున్నదో కథ. కల్తీ ఇయ్యాల రేపట్ల ఏం చక్కగుంది చెప్పుండ్రి. తినే తిండిలా కల్తే, తాగే పాలల్లా కల్తే, నీళ్ళల్లో కల్తే, ఏదైనా కల్తే. ఇక ఐతారం వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ బయట తిండి తినుకుంటా పానాలు మొత్తం ఆగం చేసుకుంటుండ్రు. ఐతారం గోలిగే మీ మంచి కోరి మాస్మల నార్తల తలుపు కాంచెల్లి మంచి తిండి తినుండ్రి అని చెప్పుకత్తానం సుమి జర భద్రము. ఎందుకంటే ఇయ్యాల రేపట్ల దిక్కుమల్ల బయట తిండిలు బేకరీలని రెస్టారెంట్లని ఏడబడతాడా రోడ్ల మీద కొనుక్కున్నది తిని లేనిపోని రోగాలు తెచ్చుకుంటుండ్రు. ఇయ్యాల రేపట్ల ఏడనుల్లా గంత నీతిగా పెడుతున్నది. ఏడ చూసినా కల్తేనాయి. జర భద్రం. ఇంటి పట్టు నుండి ఏం చేసుకున్నా ఇంట్లో చేసుకుంటే మంచిగుంటుంది. గంతేగాని రసాయనాలు కలిపింది రంగులేసిన బువ్వను చూసి కండ్లకు చెక్కున మెరంగానే మోసపోయి లొట్టలేసుకుంటా తినకుండ్రి సుమి జర భద్రం. కల్తీతోటి మొత్తం ఆగమైతుంది. కల్తీ కాలమే నడుస్తుంది. చిన్న పిల్లగాళ్ళు దాగే పాలతోటి మొదలు పెడితే పెద్దోళ్ళు తినే బువ్వ దాకా బిర్యానీల దాకా ఎక్కడ చూసినా కూడా కల్తీ. అమ్మే కూరగాయల కాడసుత ఆగమాగం చేసుకుంటా మోర్లెల్ల గడుక్కుంటా ఆగం చేస్తాన్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. ఇప్పటికేంచన్నా మన పానాలు కాపాడుకోవాలంటే మన చేతుల్నే ఉన్నది. బయట బువ్వ బంధు పెట్టి ఇంట్లోనే చక్కగా తిని నిమ్మలంగా ఉండుండ్రి.
అయ్యా పేరుకే దేశ రాజధాని చెప్తాం కానీ ఆ ఢిల్లీలో పాడైపోని చలికాలం గోలిగా మంచు అంటే మంచు కాదు. ఇక పొల్యూషన్ ఎక్కువైపోయింది అనుకో రాదురి. ఇక గాలి కాలుష్యం ఎక్కువైపోయి అక్కడ వాళ్ళు మాస్కులు పెట్టి తిరుక్కుంటా గాలి పీల్చాలంటేనే కష్టం ఉన్నది అక్కడ నగర ప్రజలకు. మళ్ళీ చూస్తేనేమో దేశం రాజధాని ఆయే. మరి ఎట్లా ఎందుకు అవుతుంది ఈ కల్తీ అంటే మరి ఎట్లా ఏడికెళ్ళి వస్తుంది ఏం సంగతి ఎవరికి ఏర్పడతలేదు. కానీ గాలి కాలుష్యం అయిపోయి మొత్తం ఊపిరి ఆడకుండా చిన్న చిన్న పొరగాల కంచాలి ముసలి ముడుగోళ్ళ దాకా చాలా ఇబ్బంది ఉన్నదట. అమ్మ ఇది ఎవరు తీర్చాలి ఎక్కడి కథ అంటే ఏం సమాధానం లేదు, పరిష్కారం లేదు. అంత గాయి గతరగతరు ఉన్నది. ఇక మళ్ళీ ఇడికెళ్ళి పోయేటోళ్ళు ఎక్కువ మందే ఉంటారు. అక్కడ పోయి గాలి పీల్చుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అస్వస్థకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక మరి ఎట్లా చెప్పాలి వాళ్ళకు? ఓ అమ్మో ఎక్కడి గాలి కాలుష్యము ఎక్కడి కల్తీ చూడు ఒక పారి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైతుంది దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి. ఓ పక్క కాలుష్యం, ఇంకో పక్క పొగ మంచు. ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రు పబ్లిక్. ఎంత నియంత్రించాలన్నా కాలుష్యాన్ని మాత్రం నియంత్రిస్తలేరు పోన్రి. గలీజ్ గాలితోటి దినం మస్తు తక్లీఫ్ పడుతుంది అక్కడ పబ్లిక్ అయితే. బయటకు రావాలన్న సుత జంకిపోతుండ్రు. ఊకెనే బయటకు రావాలన్నా మాస్కులు పెట్టాల్సిందేనట. గలీజ్ గాలి గంతాగమైతుంది అక్కడ. ఇక చిన్నపిల్లగాండ్లు ముసలోళ్ళ తక్లీఫ్లు అయితే మామూలుగా లేవు. ఇక గింతగానం కాలుష్యం ఉన్నాకట బతుకుడెట్లా చెప్పుండ్రులో. పేరుకేమో దేశ రాజధాని, చూస్తేనేమో మొత్తం కాలుష్యము. నెరి అధ్వానమే ఉన్నదట పోన్రి. ఇక మరి చేతులు గాలినాం కాకులు పట్టుకుంటామంటే ఏం లాభం వస్తుంది? ముందుగాలటి నుంచే కాలుష్యాన్ని నియంత్రించుడు పెట్టుకుంటే గీడిదాకా వచ్చునా? ఇంకేమున్నదుల్లో హైదరాబాద్ సుత రెండో జాగాలు ఉన్నదట కాలుష్యంలా. కాపాడుకుంటే మంచిది కాదు. పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని గది రక్షిస్తుంది. ఇక పర్యావరణాన్ని ఆగం చేసినాక ఏడ చెప్పుండ్రి మనకు మంచిగా పీల్చుకునే గాలి లేకుండా అవుతుంది ఆఖరికత్తే. ఇక మన జగనాలు ఉన్నప్పుడు గాలిపంక పార్టీల గాయి చేతలకు ఏపీ రోడ్లు ఏమన్నా ఉన్నాయా? అయ్యో అధ్వానం. రోడ్డు మీద ఉయ్యాల లూపుతుండే బస్సులో పోయినా ఆటోలో పోయినా ఎండ్ల పోయినా. ఇక లారీల పరిస్థితి అయితే చెప్పనే రాదా. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక ఎంత తేటగా అవుతున్నాయి అంటే రోడ్లు మామూలుగా అయితలేవుల్లా. ఎందుకనంటే మరి ఇక అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రోడ్లకు రహదారులకు ఒక అంచనా వేసి ఒక రూపం తీసుకొచ్చి ఒక సక్కదనాల రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదా. ఇప్పుడు ఇక గాయన ముఖ్యమంత్రి ఉన్నాక రోడ్లు మంచిగా ఉంటాయి ఎట్లుంటాయి? ఏపీ నోసుకున్నది అనుకోరు అదురి. ఏపీ జనాలు తెలివితోటే మరి చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకున్నారు. లేకపోతే ఎట్లా అవును? ఇక మన జగనాలే ఉంటే రోడ్డు మీద స్విమ్మింగ్ పూల్లేనా. ఇక మన ఇటాటి ఎడిపోదు తానాలు రోడ్డు మీద చేయవచ్చు అంతంతలా గుంతలు అందులో నీళ్లు. కానీ ఇప్పుడు వాటి రూపురేఖలన్నీ మారబోతున్నాయి. మస్తు రోడ్లు వస్తున్నాయి. ఒక్కపారి చూసుకుందాం రారు ఎట్లున్నదో ఏపీ. అసలు ఏపీలో ఈ రోడ్లు ఒక్కటే కాదు, ఏది చూసుకున్నా దాని కథే వేరున్నది అనుకో రాదురి. ఎక్కిన కాంచెలే ఆగకుండా ఉరుకులు పరుగుల మీద మేఘాల మీద ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు ఇక మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు. ఇక దానికి తోడు కూటమి సర్కారు ఉండగా ఓటమేడు ఉంటుంది అభివృద్ధికి? అస్సలు ఓటమి కాదు, చక్కనైన రూట్ పడ్డది. ఒకసారి చూద్దాం రారి. జగనాలు మాటలు మాట్లాడుడు కాదు, ఓ దిక్కు కన్నెయ్యు. ఎక్కడికక్కడ రోడ్లు చూడు అద్దమోలే గద్దుమంటున్నాయి. ఇక నువ్వు ఉన్నప్పుడు 5 ఏళ్లల్లా ఏపీలో అడుగు పెట్టినామని బోర్డులు చూస్తే కాదు తెలిసేది, నువ్వు వేసిన రోడ్లు చూస్తేనే అర్థమయ్యేది. ఎక్కడ చూసినా గుంతలు ఆ నిలబడితే స్విమ్మింగ్ పూలే అన్నట్టు. నువ్వేమన్నా అనుకున్నావా ఎట్లా తాణాలకు స్విమ్మింగ్ పూల్ రోడ్ల మీద కట్టిస్తా అని? నేనేసిన ఇంతలా రోడ్లు అని చెప్పి అన్ని కోట్లు పెట్టినా ఇన్ని కోట్లు పెట్టినా అంటే ఏడబెట్టినవయ్యా నీ కోట్లు? ఇక నీ బంగులా వెనుక బంగులా ముంగట నువ్వు వచ్చిపోయేందుకు నిమ్మలంగా ఉంటే చాలా రోడ్డు పబ్లిక్ నడుస్తందుకు ఉండద్దా చెప్పు? ఇక నువ్వు అప్పుడు వేసిన రోడ్లకెంచి పోతే పానాలు మంచిగా లేని వాళ్ళు దావకాన్లకు పోదామంటే పుట్టుకన దారులనే పోయేటోళ్ళు. గంత చక్కదనం ఉండేటి. ఏమంటా నీ పాలన దిగి ఇక సీఎంగా చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసిండో కూటమి సర్కారు గదెకెక్కిందో గయాల్టీ కాంచెల్లి ఏపీకి మహర్దశ పట్టింది. రోడ్లు బళ్ళు గుళ్ళు అని తేడా లేకుండా ఎక్కడికక్కడ అభివృద్ధి జోరు మీద అవుతుంది. ఇక ఏపీలో రోడ్లు అయితే గద్దుమంటున్నాయి పోన్రి మొత్తం మీద. అమ్మ పొగ మంచు పాడైపోను చలికాలం వెళ్ళిపోతుంది అనుకుంటే మనం సంక్రాంతి వెళ్ళాక చలి ఎల్లుడు కాదులా ముంచుకొస్తున్నట్టే ఉన్నదనుకో రాదురి. పోతలేదు అయ్యో ఎక్కడి మంచు ఏం కథ. యాదాద్రి భువనగిరి జిల్లాలో చూడురి అమ్మమ్మ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొదటిలు 9 అయినా మంచు అట్టనే ఉంటుంది అనుకో రాదురి. ఇక ఆ మంచులో మనుషులు కనపడక దేవులాడుకోవాల్సి వస్తుంది టార్చ్ లైట్లు వేసి. గంతకాలం చలి వణుకుడు పెడుతుంది. పొదటిలు ప్రయాణాలు చేస్తూ ఎవ్వరు లేరు అనుకో రాదురి. చేసిన ప్రమాదం అన్నట్టే ఉన్నది ఆ రోడ్ల మీద. అమ్మమ్మ ఏం చలి ఎక్కడ చలిలా. మంచు అంటే మంచు అనుకో రాదు. మంచు కురిసే వేళలో మనసు మురిసేదెందుకో అన్నట్టు. మనసు ఎందుకు మురుస్తుంది? వణుకుతుంది ఓ తిక్కు. మురుసుడు ఉండదు. ఇక వణుకులు బెనుకులే. చలిమంటలు అయితే ఇంకా తగ్గలేదు ఊర్లల్లో. గంతకాలం ఉన్నది. ఒకసారి చూసేద్దాం రా మంచి ఎట్లున్నదో. పైలో ఈ షట్టర్లు వేసుకోరి చెద్దరు కప్పుకోరి ఊకేనా నిమ్మలంగా చలికి బయటికి వెళ్ళా కురుసుమా.
పొద్దుగాల 9 అయినా సుతా సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్తలేడు గీ యాదాద్రి భువనగిరి జిల్లా కాడ. మంచు గుప్పిట్లా పెద్ద రోడ్ మీద చూడుండ్రి సప్త శిఖరాలు కనువిందు చేస్తాన్నాయి. 2 కండ్లు చాలతలేవు చూస్తానికి. ఎంత గమ్మత్తున్నదో, ఎంత మంచిగా కనబడతాందో. యాదాద్రి గుడితోటి ఒక్కటే కాదు, భువనగిరి కోట కొలన్పాక జైన మందిరంలో సుత ఎంత గమ్మత్తున్నదో చూస్తానికి వచ్చినోళ్ళు బాగా సంబరపడుతుండ్రు. అందాలు మొత్తం అలుముకున్నాయి చూడుండ్రి. పెద్ద రోడ్ కాడ యాదాద్రి లచ్చి నరసింహస్వామి పెద్ద గోపురం కాడ సప్త శిఖరాలు హిమాలయాలను దలిపిస్తున్నాయనే చెప్పాలి. ఏం గమ్మతి కనబడుతుంది. ఇక చూద్దాం పాండ్రల్ల ఓ త్యాప. అబ్బర బిడ్డ ఎంత గమ్మతున్నది. ఇక చూస్తే భలే గమ్మత్ అనిపిస్తుంది. ప్రకృతి అందాలను చూసిన భక్తులు మంత్రముగ్ధులు అవుతున్నారనే చెప్పాలి. పెద్ద రోడ్ల మీద అరంగల్ నుంచెళ్ళి హైదరాబాద్ దిక్కచ్చే పెద్ద రోడ్డు కాడ మొత్తానికైతే ఎక్కడికక్కడ మంచు గురుసుడుతోటి బండ్లు నడుపుకునేటోళ్ళు మెల్లంగా పోతుండ్రు. ఇక లైట్లు వేసుకొనే పోతాండ్రు. ఏదేమైనా 9 దాకా మంచు పడతాందంటే భలే కదా. ఇక జర భద్రంగా ఉండుర్రి గీ మంచుతోటి. అయితా రంగోలిగా ఆయమన్నట్టుగా ఉండాలి కదా. అగో అందుకొరకే ఆహ్లాదపరిచే ప్రకృతిని చూపించాలి. వారాంతాలలో మనం ఈడికో ఆడికో పోవాలని ప్లాన్ చేసుకుంటారు కదా. నువ్వులే శనివారం నుంచే ప్లాన్ చేసుకుంటారు కదా. అగో అట్లా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ జలపాతాలు ఉన్నాయి చూపిస్తారు. అని మన్యం జిల్లాలో ఎక్కడి జలపాతాలు, ఏం అందాలు, ఏం ప్రకృతి, ఏం పల్లెలు చూడ చక్కదనంగా పంట చేళ్ళు పల్లెలు. అయ్యో కనుల వింద అవుతుంది అనుకో రాదురి. సకుటుంబ సపరివార సమేతంగా అయితా రంగోలిగా ఇవ్వాలన్నా మీరు పోవాలనుకుంటే చెప్తున్నా, పోవాలనుకుంటే గీడికే రారి, మన్యం జిల్లాకు రారి. ఇక సాలూరు దగ్గర నుంచి పార్వతీపురం దగ్గర నుంచి మొదలు పెడితే జలపాతాలు కొత్త కొత్తవి కనుక్కున్నారు. అబ్బా అద్భుతం అంటే అద్భుతం అనుకో రాదురి. ఇక అట్లా మన పైలంగా, ఎందుకంటే గుట్టలు రాళ్ళు ఉంటాయి కాబట్టి తానాలు చేయరు. కానీ జర చూసుకొని నిమ్మలంగా నడువురి ఎక్కురి, లేకపోతే జారి పడితే ఆయన ఇక ఆగమే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూద్దాం రా అయితా రంగోలిగా. కొండలు, కోనలు, సెలయేళ్ళు, నీళ్లు ఓ తీరుగున్నది కథ. గీవన్నీ దాటుకుంటా పోతే పాలమేఘం ప్రవహిస్తున్నట్లే ఉంటుంది. గీ జలధారలు చూస్తే 2 కండ్లు జాలతలేవు. ఇంటనే మనసు పులికిత్తుంది కదా. ఆస్వాదిస్తే తనవే పులకరిస్తుంది. అక్కడికి పోతే గట్లనే ఉండాలనిపిస్తుంది. అట్లా 1 2 కాదు, డీప్ ఫారెస్ట్లా 365 రోజులు జాల్వారే 6 7 జలపాతాలులా. ఏడంటారా మన్యం జిల్లా కాడ రమ్మని పిలుస్తాన్నాయి. మనం కూడా పోదాం పాండ్రి మరి కరుసు లేకుండా. ఆగో చూసిన రానుల్లా ఆకాశగంగ అంటే గిట్లున్నదా అన్నట్టు జాలువారుతున్న జలపాతాలు పాల సముద్రాన్ని పిలిచి ఆకాశం నుంచెళ్ళి ఇక పలకబోతున్నట్లే ఉంటుంది పోన్రి. ఈ ఏం నురగలు శ్వేత నురగలు లెక్క భలే గమ్మతున్నాయి కదా. పచ్చని కొండలను ముద్దాడేతందుకు వచ్చినాయి అన్నట్లు మొత్తానికైతే నీళ్ళ సవాలు గట్లున్నాయి. గిసొంటి కొండలలో దాగున్న జలపాతాలను ఎత్కి ప్రకృతి ప్రేమికులు శర్వ చేస్తున్నారు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు. మన్యం జిల్లాను జలపాతాల కిల్లా లెక్క మారుతాండ్రు. ఇప్పటిదాకా గిరిశిఖర జాగలలో 16 జలపాతాలు గుర్తుపట్టిండ్రు. గవిట్లలో 7 దాకా సురువు చేసి ప్రకృతి ప్రేమికులకు అందించిండు. ఇక ఎక్కడనో ఎత్తైన కొండల నడిమిట్ల జాలువారుతున్న జలపాతాలను చూస్తాంటే సూస్టోలకు కనువిందైతాంది పోన్రి. భలే గమ్మత్తున్నది కదా. ప్రకృతి ప్రేమికులు సుతా ఏదో మాట్లాడుకొత్తాను రిందాం పాండ్రుల్లా. తూర్పు కనుమల్లో ఇంత అద్భుతమైనటువంటి అరణ్యాలు, కొండలు, కోనలు, లోయలు మధ్యలో అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయనేటువంటిది స్థానికుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా వసతులన్నీ కూడా స్థానిక గిరిజనుల చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్లేస్కు ఒక్కసారి వస్తే తప్పనిసరిగా వాళ్ళకు ఒక రిక్రియేషను, రిఫ్రెష్మెంట్ కూడా వస్తుంది. మన జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్ ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంది. మనకి ఇలాగా ఏ వాటర్ ఫాల్స్ పార్వతీపురం జిల్లాలో లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా వాటర్ అనేది పెరీనియర్ 365 days ఖచ్చితంగా మీకు వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ ఒక మంచి ఫీల్ అండ్ గుడ్ అడ్వెంచరస్ ఫీల్ తోటే వెళ్తారు. ఆగో గల గమ్మతి గల సంబరం బాగలేదు కదా మొత్తానికైతే. ఇక మస్తుగా సంబరపడకత్తాండ్రు. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామము మహలొద్ద వాటర్ ఫాల్స్. ఇక్కడికి అత్తే ఈ క్షణం ఇట్లనే ఉండాలి అనిపించే ఆలోచన తప్ప ఇంకేది అది రాదు. ఇక మొత్తానికైతే గీ జలపాతాల నడిమిట్లా మొత్తం మీద ప్రకృతి ప్రేమికులు గండ్లనే నిమగ్నం అవుతుండ్రు. ఓలన్న ఓవాలనుకుంటే పోన్రి మరి బాస్తు గమ్మతుంది కదా. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తాందుకు ఏమాత్రం వెనుకకు పోవాల్సిన అవసరం లేదులా. కూటమి సర్కార్ని ఎప్పుడైతే తెలివితోటి ఏపీ జనాలు ఎన్నుకున్నారో ఇక అక్కడి నుంచి ఒక్కొక్క పథకం, ఒక్కొక్క కథ, ఒక్కొక్క పరిపాలన ఆ జనాలకు ఏం కావాలో ఇటు మంత్రి నారా లోకేష్ గారేమో ఇక అది ప్రజా దర్బారు పెట్టి అట్లా
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పే పనే ఉంటుందిలా. ఆయన గురించి మీకు ఎక్కడున్నదేనా, అపారమైన అనుభవజ్ఞుడు, దానికి తోడు విజన్ ఉన్న నాయకుడు. ఏపీని ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేయాలి, ఏ ప్లాన్లు వేయాలి, ఎటువంటి పథకాలు తీసుకురావాలి, జనాలకు ఏది ఉపయోగము, ఏది అభివృద్ధి, ఇక ముందర కూడా మళ్ళా ఒక 100 సంవత్సరాలు ఎట్లా పోతుంది ఏపీ, దానికి ఇప్పటి నుంచే బాటలేసుడు అస్సలు మామూలుగా ఉన్న అదులా. ఒకటనా రెండనా ఏం చెప్తాము, ఎన్నని చెప్తాము. ఇక చూడురు ఒకపారి, నేను చెప్పుడు ఎందుకు కానీ మొత్తం ఈసారి రారి. అమ్మ పెట్టదు అడక తిననియదని ఏందయ్యా జగనాలు నీ లెక్క చెప్పు. దిక్కుమల్ల ప్రచారాలు చేసుడు, మొత్తం ఆగమాగం చేసుడు తప్ప ఇంకేం రాదా? ఏపీలా అభివృద్ధి దూసుకపోతుందనుకో రాదుర్రి. ఎప్పుడు సీఎం చంద్రబాబుతో సహా ఇక ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికక్కడ పర్యటనల మీద పర్యటనలు పెట్టుకుంటుండ్రు. 1వ తారీఖు రాగానే ఒకరోజు ముందుగాలనే పింఛన్లు ఇస్తాండ్రు, పిల్లగాండ్లకు మంచి చదువునిత్తుండ్రు, దవాఖాన్లల్లా మంచి సౌలతులు హాలతులు పెడుతుండ్రు. ఒక్కటి కాదు, చెప్పిన దానికంటే ఎక్కువనే చేసుకొత్తాన్రు. ఇక ఇవన్నీ చూస్తే గాలిపంక పాటోళ్లకు చూడబుద్ధిగాక కంట్లే మన్ను పోసుకున్నట్టు చేస్తాన్రాలా. లేనిపోని మాటలు చెప్పుకుంటా ఆగం అసత్య ప్రచారాలు చేస్తుండ్రు. పేడు బ్యాచ్ ఉంటుంది కదా గాలిపంక పాటోళ్లకు సోషల్ మీడియాలో, గండ్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుడు. కానీ ఇవన్నీ చేసినా పబ్లిక్ మాత్రం నమ్ముతలేరనుకో రాదుర్రి. అచ్చేటి అందబట్టే, శేషేడిది చూడబట్టే తిరిగి జగనాలు నీ ముఖంకే పడుతుంది. ఇదేమన్నా చక్కదనం ఉన్నదా? అచ్చేతాప ఈ 11 ఏకలు సుతా ఉండాలనుకుంటున్నావా అద్దనుకుంటున్నావా చెప్పు. ఇప్పటికీ ఏపీని ఎడగాకుండా చేస్తేవి 5 ఏళ్ళు నీ చేతికి పాలన అందిస్తే ఇక ఇంకేమున్నది? నిన్ను అద్దనుకున్నారు కాబట్టే గద్దె దింపి ఇంటికి తోలిండ్రు. అయినా సుత లెక్క గిట్ల ఎవడతివి? ఏం చక్కదనం? ఓ షెల్లెని ఓర్వవాయే, పబ్లిక్ నోర్వవాయే. ఇంకెందుకయ్యా ఒక్కొనివే బతుకుతాను చూస్తున్నావా ఎట్లా అని పబ్లిక్ పుల్లు గరం అవుతుండ్రు. ఇక గివన్నటి వాటి TV5 సమర్పించు మా స్మరణ ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇక ఉంటా.